ఎస్పీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాళేశ్వరం ప్రాజెక్టును ఉదాహరణగా చూపించి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక. నాణ్యత లోపిస్తే ప్రాజెక్టులు దీర్ఘకాలం నిలబడవని వ్యాఖ్య. తెలంగాణ మంత్రి పొంగులేటి ఇంట్లో ఈడీ సోదాలు. మొత్తం 15 చోట్ల ఏకకాలంలో సోదాలు. రుణమాఫీపై ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీష్ రావు డెడ్ లైన్. దసరా పండుగలోపు రుణమాఫీ చేయకపోతే మొత్తం తెలంగాణ వచ్చి సెక్రటేరియట్ ని ముట్టడిస్తామని హెచ్చరిక. లంగర్ హౌస్ లో మూసీ నిర్వాసితుల ఆందోళన. భారీగా ట్రాఫిక్ జామ్. కాన్పూర్ వేదికగా భారత్ బంగ్లాదేశ్ రెండో టెస్ట్. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా. పరుగులు పెడుతున్న పసిడి ధర 78,000 దాటేసి సరికొత్త రికార్డ్. కొండా లక్ష్మణ్ బాపూజీ మహనీయుడని, మలిదశ తెలంగాణ ఉద్యమానికి తన ఇంటిని, ఆస్తులను దానం చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెచ్చుకున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 5 దశాబ్దాలుగా అలుపెరగని కృషి చేశారని కొనియాడారు. స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ కోసం సర్వస్వం దారపోసిన త్యాగశీలి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా జూబిల్ హిల్స్ నివాసంలో ఆ మహానేత చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్ పుష్పాంజలి ఘటించారు. సీఎం సలహాదారు వేమనరెడ్డి, ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈ సందర్భంగా బహుభాషా కోవిదుడైన బాపూజీ జీవితాంతం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడ్డారని పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. అధికారులు జీవితంలో ఎలాంటి తప్పు చేయకూడదో దానికి మంచి ఉదాహరణ కాళేశ్వరం ప్రాజెక్టు అని పేర్కొన్నారు. తెలంగాణ నీటిపారుదల శాఖలో కొత్తగా ఎంపికైన 700 మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఎర్రమంజిల్లోని జలసౌదాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నాణ్యత లోపిస్తే ప్రాజెక్టుల దీర్ఘకాలం నిలబడవన్నారు. నాణ్యత లేకుంటే నాగార్జున సాగర్, శ్రీశైలం వంటి ప్రాజెక్టులు ఇన్నేళ్లు నిలబడేవి కావన్నారు. పై అధికారులు చెప్పారని నాణ్యత, నిబద్ధత విషయంలో రాజీ పడవద్దన్నారు. దశాబ్దాల క్రితం నిర్మించిన నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టు లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తున్నాయన్నారు. కానీ 5 ఏళ్ల క్రితం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అప్పుడు కూలిపోయిందన్నారు. ఇక నిర్మాణం పూర్తి కాకముందే కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టును ప్రపంచ అద్భుతంగా గత పాలకులు అభివర్ణించారని మండిపడ్డారు. కాళేశ్వరం విషయంలో ఎవరిని బాధ్యులను చేయాలి, క్షేత్రస్థాయిలో ఇంజనీర్లు సమర్థవంతంగా పనిచేసి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. నిర్మాణ సామాగ్రి నాణ్యత కూడినది కాదని, ఇంజనీర్లు వెనక్కి పంపిస్తే కూలిపోయే పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఈ రోజు హైదరాబాద్ నగరానికి తాగడానికి నీళ్లు అందిస్తుందంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య మీకు ఆదర్శం కావాలన్నా, 1,00,000 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి కట్టడం కూలడం జరిగిన కాళేశ్వరం ఇంజనీర్లు మీకు ఆదర్శంగా ఉండాలన్నా, యాజ్ ఏ ఇంజనీర్స్గా ఈరోజు మొదటి రోజు ప్రభుత్వ ఉద్యోగంలో చేరుతున్న మీరు ఆలోచన చేయండి. ఇది నిజంగా అంటే ఎవరిని ఏమనాలో తెలియని పరిస్థితి. ఏమని అనాలన్నా మోర్ దాన్ 50% డిపార్ట్మెంట్ దే వర్క్డ్ ఇన్ కాళేశ్వరం. వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటే అసలు డిపార్ట్మెంటే ఉండదు, రద్దు చేయాల్సిన పరిస్థితి ఉంది. చర్యలు తీసుకోకపోతే అందులో ఉన్న వాళ్ళనే మీరు కొనసాగిస్తున్నారని మేము ఆరోపణలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. దీన్ని ఏ రకంగా విశ్లేషించాలనో ఎవ్రీడే కమిషన్ ముందుకెళ్ళి సేమ్ గతంలో పనిచేసే ఇంజనీర్లే కమిషన్ చైర్మన్ ముందుకు వెళ్తున్నారు. అద్భుతమని ఆయనకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన అడిగేదానికి వీళ్ళ దగ్గర సమాధానం లేదు. ఎవరిని ఎవరు ప్రొటెక్ట్ చేయాలనో ఎవరికి తెలియకుండా పోయింది. అంటే ఈ కారణాలు క్షేత్రస్థాయిలో పనిచేసిన ఇంజనీర్లు గతంలో ఏదైనా ఇంజనీరింగ్ మిస్టేక్ లేకపోతే సిడిఓలో అప్రూవల్ లేకపోతే క్షేత్రస్థాయిలో ఉన్న ఇంజనీర్లు రెఫ్యూజ్ చేసేటోళ్ళు, రిమార్క్స్ రాసేటోళ్ళు, తిరిగి మళ్ళీ మాకు ప్రాపర్
డైరెక్షన్ కావాలి అని అడిగేటోళ్ళు. డి చెప్పినాను ఏఈ, ఈ చెప్పినాను డి, ఎస్ఈ చెప్పినాను ఈ, సిఈ చెప్పినాని ఎస్సీ, ఈఎన్సీ చెప్పినాని సి, ఇరిగేషన్ సెక్రటరీ చెప్పినాను ఈఎన్సీ, సంబంధిత శాఖ మంత్రి చెప్పినాని సెక్రటరీ, ముఖ్యమంత్రి చెప్పినాని సంబంధిత శాఖ మంత్రి. అల్టిమేట్గా పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ తీసుకునే రాంగ్ డెసిషన్స్ ఏఈ వరకు చేరి క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సింది ఏఈలే. తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాస్ ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు చేపట్టారు. ఢిల్లీ నుంచి వచ్చిన అధికారుల బృందం ఏకకాలంలో 15 చోట్ల తనిఖీలు చేస్తుంది. గత ఎన్నికల సమయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసాల్లో అధికారులు సోదాలు చేపట్టారు. జూబ్లీ హిల్స్ లోని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. హిమాయత్ సాగర్ లో గల ఫామ్ హౌస్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూతురు, బంధువుల ఇళ్లలో రైడ్స్ కొనసాగుతున్నాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ ఇన్ఫ్రా కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు చెప్పారు. కంపెనీ ఎండీ అలాగే డైరెక్టర్ నివాసాలు, కార్యాలయాల్లో 15 బృందాలు తనిఖీలు చేపట్టింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు హర్షారెడ్డి చిన్న వయసులోనే బిలియనియర్గా మారారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ వ్యవహారాలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. హర్షారెడ్డి పేరుతో 1300 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇది చర్చనీయాంశమవుతుంది. ఈ క్రమంలో పరుసుగా ఈడీ రైడ్స్ జరగడం చర్చకు దారి తీస్తోంది. నంగనూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ నేతలు ధర్నా చేపట్టారు. 2 లక్షల రుణమాఫీతో పాటు రైతులకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ధర్నాలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుణమాఫీపై ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీష్ రావు డెడ్ లైన్ విధించారు. దసరా పండగలోపు రుణమాఫీ చేయకపోతే మొత్తం తెలంగాణ వచ్చి నీ సెక్రటేరియట్ ని ముట్టడిస్తామని హెచ్చరించారు. సంబంధం లేదన్నావు, రేషన్ కార్డుతో సంబంధం లేకుండా రుణమాఫీ చేస్తా అన్నావు. మరి ఎందుకు ఇంతమంది ఆగబట్టినవి? ఒక మల్యాల ఊర్లో ఇంతమంది కాగినాయి. ఒక రేషన్ కార్డు పేరు మీద ఇంతమంది ఆగబట్టినావు. బ్యాంకులు అప్పిచ్చేటప్పుడు రేషన్ కార్డు అడిగినరా? పాస్బుక్ అడిగిండ్రు గంతే. పాస్బుక్ చూసి అప్పిచ్చినప్పుడు మాఫీ చేసేటప్పుడు కూడా పాస్బుక్ చూసే మాఫీ చేయాలి. ఎందుకు రేషన్ కార్డుతో ముడిపెడుతున్నావు? ఇది మోకాలకు బోడగుండుకు ముడిపెట్టినట్టు రేషన్ కార్డుతో ముడిపెట్టి రైతుల ఉసురు పోసుకుంటున్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. దయచేసి ఆలోచన చేయండి. ఇప్పటికైనా రైతుల ఆగ్రహ ఆవేశాలు రాకముందు ఈ పండుగలోపు, వచ్చే బతుకమ్మ దసరా పండుగలోపు రైతులందరికీ రుణమాఫీ చేయాలని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మా మల్లారెడ్డి అన్న చెప్పినట్టు ఒకవేళ పండుగలోపు చేయకపోతే మొత్తం తెలంగాణ హైదరాబాద్కు వచ్చి నీ సెక్రటరీని ముట్టడించడానికి కూడా తయారున్నాం, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ జై తెలంగాణ. వైసీపీ అధినేత జగన్ కు విశిష్ట కానుకనుంది. విశాఖపట్నం గాజువాక గణేష్ ఉత్సవ కమిటీ జగన్ కు 20 కేజీల లడ్డూను బహుకరించింది. తాడేపల్లికి వచ్చిన గాజువాక గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు జగన్ కు వినాయకుడి లడ్డూ ప్రసాదాన్ని అందించారు. ఈ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గాజువాకలో 89 అడుగుల మహాగణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కాగా జగన్ ను కలిసి భారీ లడ్డూ అందించారు. వారిలో వైసీపీ కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి, విద్యార్థి విభాగ నేత జీలకర్ర నాగేంద్ర, గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ కసిరెడ్డి గణేష్ తదితరులు ఉన్నారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 6 నెలల్లో వీలైనంత ఆయకట్టుకు సాగునీటిని అందించే ప్రాజెక్టులను మొదటి ప్రాధాన్యంగా ఎంచుకోవాలన్నారు. రాబోయే 2 ఏళ్లలో పూర్తయ్యే ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని ఇరిగేషన్ శాఖకు దిశానిర్దేశం చేశారు. పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై జలసౌదాలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశాల్లో పలు సూచనలు చేశారు. జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంతో కట్టిన గుడ్డెందొడ్డి రిజర్వాయర్ సామర్థ్యాన్ని 1.5 టీఎంసీల నుంచి 15 టీఎంసీలకు పెంచే ప్రతిపాదనలు పరిశీలించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జూరాల రిజర్వాయర్ ప్రాజెక్టుపై ఉన్న 7 లక్షల ఎకరాల ఆయకట్టకు స్థిరీకరించడంతో భాగంగా గుడెందొడ్డి రిజర్వాయర్ సామర్థ్యం పెంపునకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇక రిజర్వాయర్ సామర్థ్యం పెంపునకు 4,500 కోట్ల నుంచి 5,000 కోట్ల దాకా ఖర్చు అవుతాయని అధికారులు అంచనా వేశారు. రేలంపాడు రిజర్వాయర్లో సీపేజీ భారీగా ఉండడంతో నీటిని నిల్వ చేయలేని పరిస్థితి ఉందని, దీనికి కరెంట్ కౌంటింగ్ చేస్తే సీపేజీ తగ్గుముఖం పడుతుందని అధికారులను గుర్తు చేయగా మరమ్మతులు చేసి రిజర్వాయర్ సామర్థ్యాన్ని 2 టీఎంసీల నుంచి 4 టీఎంసీలకు పెంచాలని ఆదేశించారు. హన్మకొండ జిల్లా శ్రీ భద్రకాళీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో పాల్గొనవలసిందిగా దేవస్థాన పాలక మండలి ముఖ్యమంత్రి రేవంత్ కి ఆహ్వానం అందించింది. శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి, దేవస్థాన చైర్మన్ శేషు, ఈవో శేషు భారతి జూబ్లీ హిల్స్ నివాసంలో ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వానం అందించారు.
తెలంగాణలో ఇటీవలే భారీ వర్షాలు వరదలకు నిరాశ్రయాలుగా మారిన ప్రజలకు ఆదుకోవడానికి రిలయన్స్ కంపెనీ ముందుకొచ్చింది. కంపెనీ తరపున 20 కోట్ల విరాళం ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం రిలయన్స్ కంపెనీ యాజమాని ముఖేష్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ తరపున వచ్చిన ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. కంపెనీ తరపున 20 కోట్ల విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు. రిలయన్స్ కంపెనీ ప్రతినిధులతో పాటు ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. కాగా వరద బాధితులకు సాయం చేయడానికి ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు సినీ రాజకీయ ప్రముఖులతో పాటు సామాన్యులు కూడా తోచని విరాళం పంపిస్తున్నారు. తెలంగాణ కోసం ఏ స్వార్థం లేకుండా విద్యార్థుల పోరాటం చేశారని, నిస్వార్థంగా సిద్దిపేటలో కూడా 1500 రోజులు సిద్దిపేట ప్రజలు పోరాటం చేశారని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. తెలంగాణలో ఆకలి చావులు ఉండకూడదని, ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావాలని, రాష్ట్ర అభివృద్ధి కోసం పోరాటం చేద్దామని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎన్జీఓ భవన్లో తెలంగాణ ఉద్యమకారుల వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సభలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి ఘనంగా సన్మానించారు. అందరూ సంఘటితంగా పోరాడితే తెలంగాణ వచ్చిందన్నారు. ఒక్కడినే కోట్లాడిన నేనే ఎల్లుకుంటా, నా కుటుంబం కోసం ఏలుకుంటా అని పరోక్షంగా కేసీఆర్ను విమర్శించారు. దీంతో ఇవాళ ఖజానా ఖాళీ అయిందన్నారు. ప్రభుత్వంతో కోట్లాడాలని, కానీ నాకు ఇప్పుడు ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఎమ్మెల్సీ వచ్చిందన్నారు. మనోడే ఎమ్మెల్సీ అయిండు కాబట్టి పోయి చెప్పవలసిందే. ఇంకొకరైతే చెప్పలేం కాబట్టి పోయి చెప్పుకుందాం అనేది ఒక ఆలోచన అందరిలో వచ్చింది. నాకు కూడా సంతోషమే అనిపిస్తున్నది. ఆడిదాకనైతే చేరుతాయనే నమ్మకం కూడా ఉన్నది అందరికీ. గవర్నమెంట్ దాకనైతే పోతుంది ముచ్చట, ఎవరో వచ్చి తీసుకుపోయి చెప్పైతే వస్తారు అనే ఒక విశ్వాసం కూడా అందరిలో ఉంది. ఇది నాకు సంతోషాన్నే కలిగిస్తున్నది. తప్పకుండా మనమందరము ఈ విషయాలపైన దృష్టి పెట్టవలసిన అవసరం ఉందని అంగీకరిస్తూ, కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాక అందరం ఏమనుకున్నామంటే మనోడే గవర్నమెంట్లో ఉంటాడు, ఇట్లా పోయి చెప్తే పనులు అయిపోతాయి అని చెప్పి ఆ రోజు అందరం కూడా ఆశపడ్డాం. ఇక్కడ ఉన్నోళ్ళందరూ కొట్లాడిన వాళ్ళే. అనేక మంది యువతీ యువకులు అమరులైపోయినరు. వాళ్ళైతే మళ్ళీ వెనక్కి వచ్చేటోళ్ళు కాదు. ఈ తెలంగాణలో ఏదో కూర్చేసుకొని కూర్చుందామనే ఆశ కూడా వాళ్ళకు లేదు. ఏం కోరుకున్నామంటే మన గవర్నమెంట్ ఉంటుంది, మన మాట వింటారు, మన సమస్యలు పరిష్కారం అవుతాయని అనుకున్నాం. కానీ మన రాష్ట్రంలోనే మనం పరాయోళ్ళమైనాం, కొట్లాడిన వాళ్ళమే పరాయోళ్ళం అయిపోయినాం. మన ముచ్చటేవుడు వినకుండా అయిపోయింది, అరణ్య రోదన అయిపోయింది మనందరిది కూడా. ఏదైనా రోడ్ల మీద పడి కొట్లాడుతుంటే పత్రికలు వస్తే కొన్ని అయితే అయినట్టు లెక్క, లేకపోతే లేదు. అట్లా మనం ఒక ప్రయత్నం చేయవలసిన దుస్థితిలోకి నెట్టబడ్డం. అనేక సమస్యలు, గెస్ట్ లెక్చరర్లకు కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తామన్నారు. ఒక 500 మంది మిగిలిపోయింది, వాళ్ళకు కూడా చేస్తే అయిపోయాయి. ఈ గెస్ట్ మూసీ పరివాహక ప్రాంతంలో ప్రజల ఆమోదం తీసుకున్న తర్వాతే మీరు ప్రాజెక్టులో ముందుకు పోవాలని బీఆర్ఎస్ నేత పటోళ్ల కార్తీక్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయమే ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ, ప్రజల ఆమోదం తీసుకోకుండా ముందుకు వెళ్లి తాము బలవంతం చేస్తామంటే మాత్రం హైదరాబాద్ మరొక అగ్నిగోళం అవుతుందన్నారు. మీ వెంట కేసీఆర్ ఉన్నాడు, మీరు ఎవరు భయపడవద్దు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ తరపున నిల్చుంటుందని బాధితులకు పటోళ్ల కార్తీక్ రెడ్డి భరోసా ఇచ్చారు. మేము ఏదో బెటాలియన్ తీసుకొని హైడ్రాల్ ఎట్లయితే మేము ప్రజలని ఇళ్ళ నుంచి బయటికి గుంజుకొచ్చి ఇల్లులు కూలగొడుతున్నామో, ఇది కూడా అంతే. మూసీ పరివాహక ప్రాంతంలో కూడా మేము రోజుకొక బెటాలియన్ తీసుకొచ్చి కాలనీలు ఖాళీ చేసి బలవంతంగా మేమేమైతే ఇల్లులు కూలగొడతామన్న ఆలోచనలు ఉన్నారేమో, ముమ్మాటికి ఆ ప్రజల యొక్క అభిప్రాయం తీసుకున్న తర్వాత వాళ్ళ ఆమోదంతోనే మీరు ఈ ప్రాజెక్టులో ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. లేదు మేము బలవంతం చేస్తాము, మేము వాళ్ళని మిగతా దగ్గర ఎట్లయితే చేసినామో ఇంట్లోకి వెళ్ళి బయటికి గుంజుకొచ్చి రోడ్ల మీద పడేసి మేము వాళ్ళ ఇల్లులు కూలుస్తామంటే మాత్రం నేను హెచ్చరిస్తున్న, హైదరాబాద్ మరో అగ్నిగోళం అవుతుంది. హైదరాబాద్ అగ్నిగోళం అవుతుంది. మీరు అనవసరంగా పేద మధ్యతరగతి ప్రజల జోలికొచ్చి ఎవరో జోబులు నింపాలనే ఒక ఆలోచనతో పేద మధ్యతరగతి ప్రజల యొక్క ఇంట్లని కష్టం రూపాయి కూడగట్టి చెమటలు కక్కి రక్తం దారబోసి వాళ్ళు ఇల్లు కట్టుకున్నారే, ఆ ఇంట్లో జోలికి వచ్చి మా ఇష్టారాజ్యంగా వాళ్ళని బయటపడేసి మేము రాజ్యం వెళ్తాం, మేము మా మూసీని కట్టుకుంటామని మీరు అనుకుంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ తరఫున నిల్చుంటుంది. హైదరాబాద్ మాత్రం మరో అగ్నిగోళం చేస్తామని చెప్తున్నా. దిస్ ఈజ్ ఎ వెరీ సీరియస్ వార్నింగ్. ఇంకో విషయం, ఎవరైతే మూసీ పరివాహక ప్రాంతంలో
ప్రజలు ఎవరైతే భయభ్రాంతులకు గురవుతున్నారో మీకు అభయం ఇస్తున్నా, మీ ఎంట కేసీఆర్ ఉన్నాడు, మీ ఎంట కేసీఆర్ ఉన్నాడు, మీరు ఏం భయపడొద్దు. అన్యాయంగా అకారణంగా మిమ్మల్ని ఎవ్వరు ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టినా కూడా ఒక్క ఫోన్ కాల్ చేయండి, పిట్టలాగా వాలిపోతాం మీ దగ్గర. మీకు ఎక్కడ కష్టం వచ్చినా, ప్రభుత్వ అధికారులు మిమ్మల్ని ఎప్పుడు భయపెట్టాలని ప్రయత్నం చేసినా మాకు ఒక ఫోన్ కాల్ చేయండి, మా పార్టీ మీ తరఫున వచ్చి కొట్లాడతాం. ఎవరు కూడా మిమ్మల్ని అకారణంగా మిమ్మల్ని ఇంట్లోకి వెళ్ళి ఎవిక్ట్ చేయొద్దు. మీకు ఇష్టం లేకుండా ఎవరిని కూడా ఎవరి ఇల్లు కూడా కూలగొట్టొద్దని మా రెండో కండిషన్ ప్రభుత్వానికి చెప్పాలనుకుంటున్నాం. మునుగోడు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో పారిశుద్ధ్య పనుల పరిశీలన కోసం వెళ్తున్న శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి దృష్టి ఒక ఆటో వైపు మళ్లింది. స్కూల్ పిల్లల్ని ఆటోలో నిండుగా కూర్చోబెట్టి తీసుకువెళ్తుండగా ఆటో నాపారు. ఆటోలో ఇలా తీసుకువెళ్లడం ప్రమాదకరమని చెప్పి ముందు కూర్చున్న విద్యార్థులను వెనక కూర్చోబెట్టి ఆటోను పంపించారు. కెపాసిటీకి మించి ఇలా విద్యార్థులను ఆటోలో తీసుకువెళ్లడం వల్ల ప్రమాదం జరిగితే ప్రాణ నష్టం జరుగుతుందని అలా తీసుకువెళ్లొద్దని ఆటో డ్రైవర్కు హెచ్చరించారు. ఈడొకరు అంతే. ఆడొకరు ఈడొకరు అంతే. ఈడొకరు అంతే. నారాయణఖేడ్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ రోజు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. డాక్టర్ పటోళ్ల సంజీవారెడ్డి శాసనసభ్యులు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ గొప్ప స్వతంత్ర సమరయోధుడని కొనియాడారు. మరియు క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. సాయుధ పోరాటంలో ప్రత్యేకంగా తెలంగాణ కొరకు నైజాం నవాబుతో కూడా పోరాడారని, అలాంటి గొప్ప నాయకుడిని మనం స్ఫూర్తిగా తీసుకుని ముందుకు నడవాలని ఎమ్మెల్యే అన్నారు. అందరికీ కూడా నమస్కారం. కొండా లక్ష్మణ్ బాపూజీ చాలా గొప్ప వ్యక్తి. ఎందుకంటే గతంలో స్వాతంత్ర్య సమరయోధుడుగా, ఎందుకంటే స్వాతంత్ర్య పోరాటంలో కూడా పాల్గొన్నాడు. మహాత్మా గాంధీతో పాటు క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొన్నాడు. అదే కాకుండా సాయుధ పోరాటంలో తెలంగాణ, ప్రత్యేక తెలంగాణ గురించి కూడా నైజాం నవాబుని విముక్తి కావాలని చెప్పేసి కూడా ఆ రోజు పోరాటం జరిగింది. బడుగు బలైన వర్గాల గురించి భూమి కోసం, ముక్తి కోసం అనేది ఉద్యమం ఏర్పడదో దాంట్లో కూడా దానికి కూడా చాలా మద్దతు చేయడం జరిగింది. అదొకటే కాకుండా రీసెంట్గా మన తెలంగాణ ఉద్యమంలో కూడా వారి నివాస గృహాన్ని తెలంగాణ ఉద్యమం గురించి ఏర్పడినటువంటి ఏదైతే అఖిలపక్షం ఉందో దానికి వాళ్ళ ఇంటిని కూడా ఉద్యమానికి స్ఫూర్తి ఆఫీస్కి ఇచ్చి ఈ తెలంగాణకు మద్దతు పలికిన ఘన చరిత్ర మన కొండా లక్ష్మణ్ బాపూజీ. అలాంటి మహానుభావులు ఏదైతే తెలంగాణ గురించి స్వాతంత్ర్య పోరాటం చేసి తెలంగాణ విముక్తి కోసం కూడా పోరాటం చేసి సాధించుకున్న బట్టి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మనకి ఏవైతే ఫలాలు అందాలో ఆ ఫలాలు అందలేదు గత 10 సంవత్సరాల నుండి. కాబట్టి మరొకసారి ప్రజలు మార్పు కోరుకొని గతంలో ఇందిరమ్మ రాజ్యం ఏదైతే ఉన్నానో ఇందిరమ్మ రాజ్యం గురించి మళ్ళీ పోరాటం చేసి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు బడుగు బలైన వర్గాలకు ఏదైతే కళలు ఉన్నారో కొండా లక్ష్మణ్ బాపూజీ గారు, అవన్నీ వారి అడుగుజాడల్లో మనం నడుస్తూ వారి ఆశయాలను నెరవేర్చాలి. ప్రతి ఒక్కరు కూడా మన కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ కార్యకర్తలు అందరం కలిసి కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు ముందుకు తీసుకొని పోయి బడుగు బలైన వర్గాల అభివృద్ధికి అందరం పాటుపడాలని చెప్తూ ముగిస్తాం. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని పద్మశాలి సంఘం కుల బాంధవుల ఆధ్వర్యంలో శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి కొబ్బరికాయ కొట్టి జయంతి వేడుకలు నిర్వహించారు. పద్మశాలి సంఘ సభ్యులు మాట్లాడుతూ శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ స్వాతంత్ర ఉద్యమంలో, క్విట్ ఇండియా ఉద్యమంలో పోరాటం చేసిన వ్యక్తి అని, ఆయన ఆసియా సాధనల కోసం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమం బీసీ సంఘ అధ్యక్షులు సాయని యాదగిరి, తొప్పటం నరహరి, బడుగు సత్యనారాయణ, గంజి నారాయణ, దొంత శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. అలాగే నామల జంగయ్య, శ్యామ్ సుందర్, పెండెం విఘ్నేష్, మిర్యాల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
కొండాలక్ష్మణ్ బాబుజీ గారికి పద్మశాలికి అందరికీ సహకరించినారు. గ్రామానికి ప్రతి ఊరికి ప్రతి ఒక్క మీటింగ్ పెట్టి ప్రతి సంఘాలను ఏర్పాటు చేశారు. కాబట్టి వాళ్ళకు ధన్యవాదాలు. పాలు పంచుకోవడం కాకుండా తొలి దశలో అండ్ మలి దశ ఉద్యమాలలో పాలు పంచుకొని మనందరినీ జాగృతం చేసిన వాళ్ళలో మొదటి స్థానంలో ఆయన ఉంటారు. ఈరోజు తెలంగాణ ఉద్యమంలో ఉద్దండులు అని చెప్పుకునే పెద్ద పెద్ద వాళ్ళకు కూడా ఆయన గురువు, ఆది గురువు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడే మన ఉమ్మడి రాష్ట్రమంతా సంచరించి మొత్తము తెలంగాణ వ్యాప్తంగా వృత్తి పనుల వారుల సంఘాలలో ఉన్న అన్ని సమస్యలు తెలుసుకొని చర్చించి అందరికీ పెద్దలకు చెప్పి అంతా సంఘాలు ఏర్పాటు చేయడంలో ఆయన సఫలీకృతమయ్యాడు. ఆ ఉద్దేశంగానే ఈరోజు కుల వృత్తుల సంఘాలు ఏర్పడి మనము మంచి పొజిషన్లో ఉన్నాయి. ఈరోజు మత్స్య పారిశ్రామిక సంఘం అయితేనేమి అండ్ గౌడ పారిశ్రామిక సంఘం అయితేనేమి చాలా వృత్తులు ఉన్నాయి. అవన్నీ కూడా సంఘాలు ఏర్పాటు చేసుకోవడానికి ఆయనే మూల కారణం. ఈరోజు అవన్నీ ఫలాలన్నీ మనం అనుభవిస్తున్నాము. మన చేనేత గురించి కూడా చాలా శ్రమించేది ఆయన. ఎల్లప్పుడూ ఆయన ఎంతో కృషి చేసేది. ఈరోజు గత ప్రభుత్వం ఆయనకు తగిన గౌరవం ఇవ్వలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఆయనని అధికారికంగా జయంతి వేడుకలు జరుపుకోవడము హర్షణీయము. ఇదే తొలి అడుగు భావించినాము. మేము ఆయనకు గర్వంగా మేము ఫీల్ అవుతున్నాము. ఈరోజు ఆయన తెలంగాణ బిడ్డ, ఆయన మన పద్మశాలి బిడ్డ అండ్ బడుగు బలహీన వర్గాలకు ఆయన ఆశాజ్యోతి. ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిండు. ఈరోజు ఆయనకు మన స్కూల్ పుస్తకాలలో పాఠ్యాంశంగా ఆయన జీవిత చరిత్రని బోధించాలి. కంపల్సరిగా ఆయనని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయన పేరు కూడా పెట్టాలి. అదేవిధంగా ప్రభుత్వ రంగాలలో ఆయన పేరు కూడా పెడితే చాలా బాగుంటుంది. ఈరోజు తెలంగాణ పద్మశాల అంతా కూడా బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఆయనని ఎన్నో సేవలు చేసిండు. ఆయన ఎప్పుడు ఆయన జీవితం మొత్తము తెలంగాణ కోసము, ఆయన జీవితం మొత్తం బడుగు బలహీన వర్గాల కోసమే కేటాయించిండు. ఆయన ఆస్తి మొత్తం కూడా వాళ్ళకే. పద్మశాలి యువజన సంఘం, పద్మశాలి కుల బాంధవులందరూ చేసుకోవడం చాలా గర్వంగా ఉంది. కొండాలక్ష్మణ్ బాబుజీ గారు మామూలు మనిషి కాదు, ఉద్యమ నేత. తెలంగాణ గురించి తన సొంత ఇంటిని కూడా ఉద్యమానికి చేసుకుని తెలంగాణను తెచ్చుకుని చెప్పి ఉన్న ఇంటిని కూడా వదిలేసిన మహానుభావుడు. తన మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఏకైక వ్యక్తి, బహుజన నాయకుడు. తను కొండాలక్ష్మణ్ బాబుజీ అనంటేనే యావత్ ఆంధ్రప్రదేశ్లో భయపడే రోజులలోనే తన ఉన్న ఆస్తిని కూడా పూరా ప్రజల కోసం, ప్రత్యేక తెలంగాణ కోసం తన ఇల్లును కూడా దానం చేసిన బహుజన నాయకుడు. అలాంటి నాయకుడిని జయంతులు జరుపుకోవడం, వర్ధంతులు జరుపుకోవడం చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకనగా సాయుధ పోరాటంలో ఎంతోమంది వీరోచితంగా పోరాడిన వ్యక్తులలో తను ఎంతో ముందంజలో ఉండి తను అన్ని విధాలా తన అనుకున్న పనులన్నీ సాధించాడు. ఈ పెద్దల కోరికలు తీరాలంటే మనకు తెలంగాణ వచ్చిందే తప్ప తెలంగాణలో ఉన్న ఆకలి కేకలు ఇంకా తీరలేదు. ప్రతిదీ కూడా తీరాలి అంటే ఇలాంటి పెద్దలు కోరుకున్న రాజ్యం రావాలని, మరియు ఈరోజు ఈ అవకాశం ఇచ్చి ఈ సందర్భంగా ఇటు కార్యక్రమానికి వచ్చేసిన ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ జై పద్మశాలి. మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉద్రిక్తత కొనసాగుతుంది. ఆపరేషన్ మూసీ పేరుతో తమ ఇండ్లను మార్కింగ్ చేయడంపై నివాసితులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సర్వే చేయడానికి వస్తున్న అధికారులను అడ్డుకుంటున్నారు. మూసీ సుందరీకరణ కోసం తమ బతుకలను ఛిద్రం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన బాట పట్టారు. ఇందులో భాగంగా లంగర్ హౌస్ పిఎస్ పరిధిలో మూసీ నిర్వాసితులు ధర్నాకు దిగారు. లంగర్ హౌస్ లోని డిఫెన్స్ కాలనీ వాసులు రింగ్ రోడ్డుపై ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తుందని నిర్వాసితులు ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కాగా దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, సత్యనగర్, మారుతినగర్ రెవెన్యూ అధికారులు సర్వే చేశారు. భారీ బందోబస్తు మధ్య ఇండ్లకు మార్కింగ్ చేస్తున్నారు. దీంతో స్థానికులు వారిని అడ్డుకుంటున్నారు. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్లే తెలియదని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు తమకు అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన అంటే ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. ప్రాణాలైనా ఇస్తాం కానీ అక్కడి నుంచి వెళ్లే ప్రసక్తి లేదని తేల్చి చెప్తున్నారు. అనవసరంగా రోడ్ మీదకి వచ్చి వేరే పబ్లిక్ ఇబ్బంది పెట్టేదనుకో మళ్ళీ ఓట్లు చేసేది. నేను ఏమంటున్నా,
మీ తరఫుకెళ్ళి ఎవరైనా ఒకరు చల్లండి. ఇంతమంది వచ్చి మా సామాజిక అంతమంది ఇల్లు కదా సార్, ఒక్కడి ఇల్లు కాదు కదా, అంతమంది ఇల్లు వాళ్ళకొట్టున్నారు కదా. ఒక ఇల్లు వాళ్ళకొస్తే ఒక్క మంది పోతారు, ఐదుగురు వాళ్ళకొస్తే ఐదుగురు పోతారు. ఇవి మొత్తం ఇల్లు ఉన్నాయి, మొత్తం వాళ్ళు ఇల్లే పోతారు. మనం ఒక్క మంది పోవాలంటే ఒక్క మంది ఇల్లు అంటే నేను ఎందుకు పోతారా భయ్? ఒక్క మంది అట్లనే కాన్పూర్ వేదికగా భారత్ బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు ప్రారంభమైంది. నిన్న రాత్రి వర్షం కారణంగా మ్యాచ్ కొంచెం ఆలస్యంగా ప్రారంభమైంది. ఇక మొదట టాస్ గెలిచిన భారత జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే 2 టెస్టుల సిరీస్ లో భాగంగా మొదటి టెస్టులో గెలిచిన టీమిండియా 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ టెస్టులో కూడా విజయం సాధించి క్లీన్ స్వీప్ చేయాలని చూస్తుంది. ఈ మ్యాచ్ లో కూడా భారత్ ఎలాంటి మార్పులు చేయకుండా తొలి టెస్టులో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగింది. కాన్పూర్ పిచ్ స్పిన్ కు అనుకూలిస్తుందని, దీంతో ఈ మ్యాచ్ తుది జట్టులో మార్పులు ఉంటాయని వార్తలు వచ్చాయి. దీంతో మరొక అదనపు స్పిన్నర్ జట్టులోకి రావడం ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ కెప్టెన్ రోహిత్ శర్మ చపాక్ టెస్టులో ఆడిన 3 పేసర్ల 2 స్పిన్నర్లతోనే కాన్పూర్ టెస్టుకు రెడీ అయ్యారు. అటు ప్రత్యర్థి బంగ్లా మాత్రం 2 మార్పులతో బరిలోకి దిగింది. పేసర్లు నహీద్ రాణా, తస్కిన్ అహ్మద్ స్థానంలో తైజుల్ ఖలీద్ ను తుది జట్టులోకి తీసుకుంది. తొలి టెస్టులోనూ స్టన్నింగ్ క్యాచ్ పట్టిన యశస్వి జైస్వాల్ రెండవ టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్ లోనూ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. ఆకాష్ దీప్ బౌలింగ్ లో జాకీర్ క్యాచ్ ఇచ్చాడు. స్లిప్స్ లో ఉన్న జైస్వాల్ అద్భుతంగా ఆ క్యాచ్ పట్టేశాడు. టీవీ రిపేర్లలోనూ కష్టంగానే ఆ నిర్ణయాన్ని వెల్లడించాల్సి వచ్చింది. ఓ కోణంలో మాత్రం ఆ బంతి నేరుగా జైస్వాల్ చేతుల్లో పడినట్లుగా తేలింది. దీంతో జాకీర్ ను అవుట్ ప్రకటించారు. 24 బంతులు ఆడిన అతను ఖాతా తెరవకుండానే పెవిలియన్ కు వెనుదిరిగాడు. 13 ఓవర్లలో బంగ్లా 2 వికెట్ల నష్టానికి 37 రన్స్ చేసింది. ఇస్లాం 24 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. శాంతో మొమినుల్ క్రీజులో ఉన్నారు. తొలి 2 వికెట్లు ఆకాశ్ దీప్ తీసుకున్నాడు. పసిడి ధర అలుపెరగకుండా పరుగులు పెడుతుంది. గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉంచి వచ్చిన బంగారం ధర ఇప్పుడు ఏకంగా 78,000 ఆల్ టైమ్ హై నమోదు చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధరపై నిన్న 400 పెరిగి 78,000కు చేరుకుంది. బుధవారం 77,800 ముగిసిన పుత్తడి ధర నిన్న మరొక 400 పెరిగి 78,250 మార్కును దాటింది. బంగారం ధరతో పాటు పెరిగే వెండిపైన కిలో 1000 పెరిగి 94,000ను తాకింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తోడు వడ్డీ రేట్లను తగ్గించేందుకు కేంద్ర బ్యాంకులు ముందుకు రావడమే ఇందుకు కారణమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీనికి తోడు దేశీయంగా కొనుగోళ్లు పెరగడం ద్వారా ధరల పెరుగుదలకు మరొక కారణమని చెప్తున్నారు. దసరా, దీపావళి వేళ బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని, 80,000 మార్కును కూడా తాకవచ్చని విశ్లేషిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాళేశ్వరం ప్రాజెక్టును ఉదాహరణగా చూపించి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక. నాణ్యత లోపిస్తే ప్రాజెక్టులు దీర్ఘకాలం నిలబడవని వ్యాఖ్య. తెలంగాణ మంత్రి పొంగులేటి ఇంట్లో ఈడీ సోదాలు. మొత్తం 15 చోట్ల ఏకకాలంలో సోదాలు. రుణమాఫీపై ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీష్ రావు డెడ్ లైన్. దసరా పండుగలోపు రుణమాఫీ చేయకపోతే మొత్తం తెలంగాణ వచ్చి సెక్రటేరియట్ ని ముట్టడిస్తామని హెచ్చరిక. లంగర్ హౌస్ లో మూసీ నిర్వాసితుల ఆందోళన. భారీగా ట్రాఫిక్ జామ్. కాన్పూర్ వేదికగా భారత్ బంగ్లాదేశ్ రెండో టెస్ట్. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా. పరుగులు పెడుతున్న పసిడి ధర 78,000 దాటేసి సరికొత్త రికార్డ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం.